హుస్సేన్ సాగర్ లో సైలింగ్ కాంపిటీషన్ జరుగుతోంది. అండర్ 14, 16, 17, 19 విభాగాల్లో సికింద్రాబాద్ సైలింగ్ క్లబ్ పోటీలను నిర్వహిస్తోంది. ఇవాళ్టితో కాంపిటీషన్ ముగియనుండగా విజేతలకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ బహుమతి ప్రదానం చేస్తారు. ప్రతి ఏటా వర్షకాలంలో హుస్సేన్ సాగర్ లో సైలింగ్ నిర్వహిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. హుస్సేన్ సాగర్లో సెయిలింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఇక్కడ ఈ సెయిలింగ్ కాంపిటీషన్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ఎవరైతే ఇందులో గెలుపొందిన వారికి ప్రథమ ప్రైజ్ కూడా ఇస్తారు. దీంట్లో భాగంగా ఇది 30వ తారీఖు వరకు జరుగుతుంది. 30వ తారీఖు రోజున ఫైనల్ కాంపిటీషన్లో గెలుపొందిన వారికి గవర్నర్ చేతుల మీదుగా ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మనతోని మరికొందరు ఉన్నారు, వారిని అడిగి ప్రధానంగా తెలుసుకుందాం. ఇక్కడ నేను ఇది సెకండ్ టైం రావడం వచ్చేసి ఇప్పుడు దాకా అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ సెయిలింగ్ చాలా ఒక అడ్వెంచరస్ గేమ్ ఇది అంతా. సో చూడడానికి కానీ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది ప్రధానంగా ఎక్కడ నుండి వచ్చారు మీరు? నేను ఖమ్మం నుంచి వచ్చాను, మన తెలంగాణ స్టేట్ నుంచి. గత నేను ఒక 14 years ఇక్కడనే ఉంటున్నాను. మీరు ఏదైతే మీరు నడిపే షిప్ పేరు సైలర్ పేరు? ఇది ఇప్పుడు వీళ్ళు చేసేదంతా ఆప్టిమిస్ట్ సైల్ అంటారు. వీళ్ళందరూ అండర్ 14 వాళ్ళు. దీని తర్వాత 4.7, దాని తర్వాత ఇల్ట్రా 6, ఇల్ట్రా 7 ఉంటుంది. మెన్స్ది ఇల్ట్రా 7. ఎప్పటి వరకు అంటే లాస్ట్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఇది మన 25th స్టార్ట్ అయింది, 29, 30 ఎండ్ అయిపోతుంది. ఇది అసలు ప్రధానంగా ఈ సెయిల్ కాంపిటీషన్ హైదరాబాద్లో జరుగుతుంది కదా, అసలు ప్రధానంగా దీని థీమ్ ఏంటిది? థీమ్ ఏంటంటే నెక్స్ట్ ఒలింపిక్స్ కోసం వీళ్ళని తయారు చేయడానికి ఈవెంట్స్ అన్ని చిన్న ఈవెంట్స్ అనేది ఉంటో అది దాన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు, ర్యాంకింగ్ ఈవెంట్స్కి. ప్రధానంగా ఇలాంటి సేలర్స్ కాంపిటీషన్స్ ఎక్కువ సముద్ర తీరాల్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి, కానీ హైదరాబాద్లో జరుగుతుంది. అది ఓన్లీ అండర్ 14, 15 years వాళ్ళకి. సో సముద్రంలో వాళ్ళకి చేయడానికి కష్టం అవుతుందని చెప్పేసి మన చిన్న లేకుల్స్లో వాళ్ళ దాంట్లో చేపించి ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి మళ్ళీ సముద్రంలో వాళ్ళకి రేసెస్ అన్ని కండక్ట్ చేస్తారు. మన జూనియర్స్, సీనియర్ నేషనల్స్ వీళ్ళందరూ సముద్రంలో ఉంటాయి. వేరే క్లబ్ నుంచి వచ్చారు వాళ్ళు, మా క్లబ్ నుంచి ఉన్నారు అందరూ. సో అందరికి ఒకటే ఆల్ ద బెస్ట్ అని చెప్పాలనుకుంటున్నాను. I'm a sailor Vishnu. I have been doing sailing for the last 2 years. I am from EMES Sailing Club. You have to sail by a wind. If there is no wind, you can't able to sail. So when there is a wind, you have to fight with the wind. Actually, sailing is an underrated game. So we would like to enhance this game to the national or we have to popular this game, so that's why we are doing this kind of events. It's very fun to participate. बहुत मज़ा आ रहा है and I'm getting to meet many people. I'm enjoying the sport and I am able to do better than I expected actually. I'm studying in 9th grade in HPS. When you're playing a sport, you shouldn't think about winning or losing. You should just think about enjoying it and everything else will come. I'm still learning. I'm still new to the sport but I'm loving it. తోని సెయిలింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్న నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి అసలు ప్రధానంగా తెలుసుకుందాం. హైదరాబాద్లో కండక్ట్ చేయడం ఏ విధంగా అనిపిస్తుందో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది హైదరాబాద్లో కండక్ట్ చేయడం? ఈ బ్రిటిషర్స్ టైం నుంచి మన సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ 1878లో ఫార్మేషన్ ఉండే అండ్ అప్పటి నుంచి రెగాటాస్ కంటిన్యూస్గా నడుస్తుంది. బీన్ కండక్టింగ్ ఫర్ లాస్ట్ 50 years. maybe the Hyderabad Sailing Week, we are the co-host for that. And ఇప్పుడు 5th year సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ యూత్ నేషనల్ ర్యాంకింగ్ ఈవెంట్ ఉంది. దీంట్లో అన్ని జూనియర్ కేటగిరీస్ ఉన్నాయి, అండర్ 15, అండర్ 19, అండర్ 17 అట్లా. అండ్ 5 కేటగిరీస్ ఆఫ్ బోట్స్: ఆప్టిమిస్ట్, ఇల్కా 4, 420 అండ్ 29er. సో బాయ్స్ ప్రైజెస్ వేరే ఉంటాయి, గర్ల్స్ ప్రైజెస్ వేరే ఉంటాయి. ఒక మిక్స్డ్ కేటగిరీ ఉంది, 1 boy 1 girl. అండ్ స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు yesterday was the first day of racing, Sunday, and Wednesday is the last day and then followed by the prize giving అప్పుడు on the last ranking regatta. సో దీంట్లో పాయింట్స్ బేస్డ్ ఇప్పుడు they get selected for part of Indian team. అండ్ మా పిల్లలు కూడా, మా సికింద్రాబాద్ క్లబ్ సెయిలింగ్ క్లబ్ పిల్లలు కూడా బాగా చేస్తారు. నిన్న one girl was in the top leading and other girls also are there leading. Boy also they're improving slowly. సో మాకు కొంచెం ట్రెడిషన్ ఉంది, ఇది రిగాటా చేయాలి, కండక్ట్ చేయాలి స్పోర్ట్స్లో మన మెంబర్స్ తోటి. వీఆర్ ఎన్కరేజింగ్ దెమ్ టు కమ్ అండ్ సేల్. అండ్ ఇది సెంటర్ ఆఫ్ ద లేక్ సిటీ ఉంది, లేక్
సో వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్. సెయిలింగ్ కాంపిటీషన్ కూడా ఇప్పటికే నిన్న ప్రారంభమైంది. 30వ తారీఖు వరకు కూడా ఈ కాంపిటీషన్ జరుగుతుంది. గెలిచిన వారికి గవర్నర్ చేతుల మీదుగా ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ 4 కేటగిరీస్ ఉంటాయి. ఈ 4 కేటగిరీస్ అండర్ 14, అండర్ 17, అండర్ 19, అండర్ 20 ఈ కేటగిరీలో కూడా ఇక్కడ సెయిలింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. మరి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఎన్నో బ్రిటిష్ కాలం నుండి కూడా ఇక్కడ జరుగుతుందని కూడా వాళ్ళు ప్రధానంగా తెలియజేశారు. మరియు ఇందులో భాగంగా అందరూ అంటే ఇండియన్ ఆర్మీ ఏదైతే నేవీకి సంబంధించిన వాళ్ళు మరియు విండ్ అంటే మెట్రాలజీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేషన్ చేసి పిల్లలందరినీ గైడ్ చేస్తూ ఒక కాంపిటీషన్ నిర్వహిస్తున్నారని కూడా వారు నిర్వాహితులు తెలిపారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్ కుమార్, టీ న్యూస్, హైదరాబాద్.